ఉంది. సో నిజంగానే మరి కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా లేదా అంటే అతను A1గా, తర్వాత అరవింద్ కుమార్ గారిని A2గా, అలాగే తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని A3గా కూడా ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. సో దీని మీద అనేక రకాలైనటువంటి సమాచారం మన ముందు ఇవ్వడం కోసం మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ కోని ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారండి. ఆయనతో మాట్లాడదాం. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. పెద్ద నేను తరో లేను కానీ ఒకటి చెప్పగలుగుతా సార్, దీంట్లో గతంలోనే ఏదైతుందో దీని మీద ఆరోపణ జరిగింది. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇష్యూ చేశారు. ఏసీబీ అనేది గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది, పర్మిషన్ ఇచ్చారు. ఏసీబీ ఖచ్చితంగా నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే చట్టంలో ఎక్కడ చిన్నది ఉన్నా కూడా కేసు ఏమైతుందా లేదా అనేది పక్కన పెడదాం. బఫర్స్ 60 కోట్లది 600 కోట్లు ఖర్చు అయింది, ఏం ఎస్టాబ్లిష్ కాదు. అదేది రాజాది ఏదో ఉండే కదా, జీ ఏదో ఉండే కదా, ఈ టెక్నాలజీ ఏదో ఉండే కదా, ఏం కాలేదు. సో ఇది కేసు ఏమైతుందా కాదా, అరెస్ట్ మాత్రం ఖాయం సార్. డ్రోన్ కేసు ఉంది కదా ఆయన ఫామ్ హౌస్ మీద, ఏమి ఇలా వీళ్ళు అది చేస్తున్నారు, హౌస్ లో డిస్కస్ చేయాలనుకుంటున్నారు, అక్రమ పరిపాలన చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, జైలు వేస్తున్నట్టున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిది ఓటుకు నోటు కేసు అంటేనే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్. ట్యాపింగ్ చేసినా కూడా అది క్లారిటీగా మనకు ఎవిడెన్స్ కానీ ఆడియో వీడియో ఎంత పర్ఫెక్ట్ ఉంది. బట్ అబౌట్ డ్రోన్ కేసు ఏంది, కేసర్లే జైలు అంతే. ఈరోజు బాంబ్ అన్నది ఏందనుకుంటున్నారు, అదేదో కంట్రీకి పోయారు కదా వీళ్ళు, ఇదే సుందరీకరణ చేయడానికి పోయినప్పుడు అప్పుడే అక్కడనే చెప్పాడు కదా, ఏది మన ఎవరో లోకల్ మనోళ్ళు మీడియా పోయింది కదా, 2 ఛానల్ పోతే వాళ్ళకి ఇచ్చాడు కదా, పెద్ద ఫైర్ అయింది అది. అంటే అక్కడ ఇంటర్వ్యూ ఏదైతుందో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటర్ కూడా వచ్చింది, వాళ్ళకి అనుబంధంగా పేపర్ ఉంది కనుక. సో బాంబ్ అనేది అదే. ఇంకోటన్నా ఈ రోజు ప్రభాకర్ రావు గారు ఇంకా 2 నెలల పాస్పోర్ట్ రద్దయింది, ఏ దేశాలకు పోలేడు. ఆయన బెడ్ మీద ఉన్నా కూడా కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ నుంచి టీం పోతుంది, అక్కడ ఎంబసీ, దెన్ అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కట్ చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతుందో తీసుకొని ఏదైతుందో బేడీలు వేసుకొని తీసుకొని వస్తారు. నిజంగానే క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ ఉంటే కంప్లీట్ అన్కాన్షియస్ ఉంటాడు సార్, ఉండడు కదా. ట్రీట్మెంట్ అక్కడ డాక్టర్స్ ఉంటారు కదా, ఎంబసీ డాక్టర్ ఉంటారు, వీళ్ళు ఏదైతుందో అది చేస్తారు. దానికి రూల్స్ రెగ్యులేషన్ ఉంటుంది. ప్రతోళ్ళు ఇట్లా ఇంట్లో బండి క్యాన్సర్ అంటే ఎవరు డాక్టర్ పెట్టుకుంటే కాదు కదా, ఖచ్చితంగా అతను వస్తాడు. వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా జైలుకు పోవడం ఖాయము. కేసీఆర్ సార్ 2015లో ఓటుకు నాకేం సంబంధమయ్యా, ఏం మాట్లాడుతుండు వీడు, వాడెవడో ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఏదో చేస్తాడు, వాడు చూసుకుంటాడు, నాకేం సంబంధం అని చెప్తుండే కదా ప్రెస్ కాన్ఫరెన్స్. 2015లో అటు ఓటుకునేట్టు కేసు జరుగుతుంది. ప్రజలకు ఏ పేపర్ల టీవీల రాకముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు చేసిండే, హోమ్ మినిస్టర్ సీఎం చేసిండు కదా. హరిహరాదులు వచ్చిన ఇద్దరు కథం అని చెప్పిండు, చంద్రబాబు కథము, ఈయన కథం చెప్పాడా లేదా, చెప్పాడు ముఖ్యమంత్రిగా. అక్కడ ఏదైతుందో 2015లో నీ ఫోన్ ట్యాపింగ్ కదా, అది ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టము కేంద్రం ఏదైతుందో ఎవరికి వాడాలి, టెర్రరిస్ట్ ఎక్స్ట్రీమిస్టులకు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. రామకృష్ణ హెగ్డే గారు 1883, 1988లో 1988 అతను 83లో అయ్యిండు. లోకసభలో 28 ఓడిపోయిన తర్వాత డిజాల్వ్ చేసిండు మిశ్రమ ప్రభుత్వం. 83 జనతా, 16 బీజేపీ అండ్ ఇండిపెండెన్స్, అక్కడ 224 హౌస్ ఫామ్ చేసిండు బోటాబొట్టిగా. 28 లోక్సభ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 1984 డిసెంబర్లో ఓడిపోయిన తర్వాత డిజాల్వ్ చేశాడు. ఇక్కడేమో భాస్కర్ రావు క్రైసిస్ రామారావు గారు డిజాల్వ్ చేశారు. 85 మార్చిలో అయినాయి. ఇక్కడ రామారావు థంపింగ్ విక్టరీ, అక్కడ 136 సీట్లు వచ్చినాయి. 82 ఉన్న జనతా 136 వచ్చింది. మళ్ళీ ఎగ్డేయాడు. దేవగౌడ అండ్ బొమ్మాయి ఆయనకు ఆస్పిరెంట్స్ సీఎంగా 83లో కానీ 85లో కానీ. వాళ్ళకు డిసిడెంట్ యాక్టివిటీకి కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్ అయింది. సుబ్రహ్మణ్య స్వామి బాంబే నుంచి 2 సార్లు లోక్సభ, మద్రాసు నుంచి, యూపీ నుంచి రాజ్యసభ, తర్వాత మాజీ కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గవర్నమెంట్లో ఆయన ఆ ఫోన్ ట్యాపింగ్ను
ఎంక్వైరీలో తేల్చారు. తెలిస్తే స్టెప్ డౌన్ అయ్యిండు. హెగ్డే గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయాడు, అయిపోయింది. మొన్న పైలట్ ఉన్నాడు కదా, ఆ స్వాములు వచ్చి ఏది గువ్వల బాలరాజు పైలట్ తాండూరు ఎమ్మెల్యే ఉండే కదా, పైలట్ రోహిత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ లో ఏదైతుందో ట్యాప్ చేసింది. ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు? ప్రగతి భవన్ లా గురదా కప్రాలు పెట్టిండు. 200 మంది ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్, నేషనల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పిలిచి ఏం చెప్పిండు? సిడి చూపెట్టిండు ఒక హాఫ్ అన్ అవర్ చూపెట్టి అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు పంపిండు, సుప్రీంకోర్టు పంపిండు, అన్ని ముఖ్యమంత్రులకు పంపిండు. నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినవే? ఇంటెలిజెన్స్ అయితే నీ పని కాదు కదా, ముఖ్యమంత్రి పని కాదు కదా. అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వే ఇచ్చినావు కదా, మరి నువ్వు ఇచ్చినప్పుడు ఇదెట్లా నువ్వు తప్పించుకోవటం? ఇప్పుడు ఇదంతా తప్పించుకోవడం ఖచ్చితంగా మొన్న బయటపడ్డది. ఏది బై ఎలక్షన్స్ అప్పుడు పైసలు అవ్వదని పని. ప్రభాకర్ రావు వచ్చినాక పోలీస్ అధికారులు అయితే కేసీఆర్, అయితే కేటీఆర్, అయితే కవిత, అయితే సంతోష్, అయితే హరీష్, ఈ 5 కుటుంబ సభ్యులు తప్పితే ఎవరు చెప్పినా వాళ్ళు చేయరు కదా. వాళ్ళైనా ఎవరు చెప్తారు? సీఎం గాకి ఏం చెప్తారు? మా డాడీ చెప్పిండని కొడుకు బిడ్డ చెప్తారు, మా పెదనాన్న చెప్పిండని సంతోష్ చెప్తాడు, హరీష్ రావు మా చెప్పిండని చెప్తాడు. కావాలంటే మాట్లాడుకోమంటాడు. మంచిది హరీష్ చెప్పిండని చెప్పొచ్చు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరో ఒకరు మంచిది వాళ్ళు ఏం చెప్తారు చేయండి అని చెప్పొచ్చు సీఎం. ఆ మాటనే ప్రభాకర్ వచ్చినాక రేపు భుజంగరావు వీళ్ళందరినీ కూర్చున్నబెట్టి ఇంటరాగేట్ చేసినప్పుడు బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఏమన్నారు మొన్నటి వరకు? అంటే ప్రభాకర్ రావు అక్కడ కాకముందు అంటే అమెరికా పోయి వస్తాడు అనుకున్నారు. జైల్లో సపరేట్ గది కట్టిస్తాము, జైలుకు పోవడం ఖాయమని మంత్రులు అందరూ అన్నారు కదా, సీఎం అన్నాడు కదా. అంటే ఇదేదైతుందో కాంక్రీట్ ఇది బయటికి రాకముందే ఫోన్ ట్యాపింగ్ సీఎం ఇది చేయించిండి అనేది ఇది మొత్తం రిపోర్ట్ రాకముందు వీళ్ళందరూ జైలుకి అన్నారు. అంటే సీఎం రిపోర్ట్ ఉంది కనుకనే వాళ్ళందరితోటి క్యాబినెట్లో ఉన్నప్పుడు చిట్ చాటు చెప్పింటాడు, వాళ్ళు ప్రెస్కు ఆగలేక చెప్పిండు. అలాగే ఈరోజు సియోల్లో ఏదైతే చెప్పిండో సేమ్ కేటీఆర్ ఇన్సిడెంట్ బాంబు వేలబోతుంది అనేది దీనికి డిలే చేసి, అంటే పేపర్ వర్క్, ఈ బాంబు అదే పేపర్ వర్క్, నెట్వర్క్ ఇదంతా కావాలని ఇదే పొంగిలేటి గారితో ఏదైతుందో సీఎం గారు కూర్చున్నప్పుడు సంభాషణలో కేటీఆర్ దొరికిపోయిందని చెప్పాడట.